దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. దాంట్లో బ్రహ్మంగారు రాసిన దాంట్లో దైవదూత అయినటువంటి యేసుక్రీస్తు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఆయన ఈ ఉద్భవాన్ని చేసి లోకోద్ధారణ చేస్తాడని చెప్పి ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసేసాడు. ఆయన కాలజ్ఞానంలో ఆయన రాశాడు. దాంట్లో దైవదూత ఉద్భవించిన రాసేసాడు. ఆయన యేసుక్రీస్తు రాకముందే ఆయన రాసి పెట్టాడు. ఆయన నమ్మడానికి ఉంది దైవదూత అని అక్కడ అభిప్రాయం అనేది ఆయన రాసేసాడు. అక్కడ ఆయన ఎప్పుడు పుడతాడు, ఆయన ఏమేం చేస్తాడు మహిమలు, మళ్ళీ ఆయన ఎప్పుడు తనువు చాలిస్తాడు, లోకోద్ధారణ చేస్తాడు అనేది మెన్షన్ చేసింది హిందూ ధర్మానికి చెందినటువంటి కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు చెప్పండి మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించి పురాణ సాక్ష్యం పైన చూడండి, పేరు భవిష్య మహాపురాణం. అందులో లోపల పేజీ చూడండి జాగ్రత్తగా. ఆ పైన చూడండి, శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటలోనే. ఒకనాడు యుగపురుషుడును శకపురుషుడునైన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ హూణదేశ మధ్యంలో ఉన్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది. ఏమండి, అతని చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు, మహానుభావ మీరెవరు అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈశపుత్రుడను, అంటే దైవకుమారుడను, కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను. పెండ్లైన ఆమె శ్రీమతి, పెండ్లి కాని ఆమె కన్య కుమారి అంటారు. కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను, నేను మ్లేచ్ఛ ధర్మ ప్రచారకుడను, సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తన గురించి తాను చెప్పుకున్నాడని శాలివాహ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు, కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభు కాదు, ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే. ఖురాన్లో యేసు ప్రభు గురించి సాక్ష్యం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకొనెదురు అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదే విషయం ఖురాను గ్రంథం కూడా ఏకీభవిస్తుంది. ఈసా అలైహిస్సలాం వారి యొక్క రెండో రాకడ అనేది ఉంది అని. అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే ఖురాను గ్రంథంలోని సూర జుఖ్రూఫ్ సూర నంబర్ 43 ఆయత నంబర్ 61లో నిశ్చయంగా అతను ఈసా ప్రళయానికి ఒక సూచన కాబట్టి ఈ విషయంలో మీరు విభేదించకండి అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఈసా అలైహిస్సలాం వారు ప్రళయానికంటే ముందు వస్తారు, ఈ విషయంలో మీరు విభేదించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని. కాబట్టి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది ఉంది. ఇది ముస్లింల విశ్వాసం. ఖురాను గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. హదీసు గ్రంథాల్లో ఇంకా స్పష్టంగా ఈసా అలైహిస్సలాం వారి యొక్క రెండో రాకడ గురించి తెలియజేయడం జరిగింది. ఒక ముస్లిం గానే, ఒక ముస్లిం విశ్వాసిగానే నేను ప్రకటిస్తున్నాను, ఐ లవ్ జీసస్ అనే విషయం. ఎందుకనంటే నాకు ఖురాన్ బోధిస్తుంది, ఖురాన్ నన్ను ఆజ్ఞాపిస్తుంది, నువ్వు యేసు అని విశ్వసించమని, యేసు అని ప్రేమించమని. అందుకే నేనే కాదు, ప్రపంచంలోని 200 కోట్ల మంది ముస్లింలు కూడాను యేసు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సకల గ్రంథాల స్వాధీనం ఆయన. పాపరహితుడు, జన్మరహితుడు, కర్మరహితుడు, సర్వోన్నతుడు, నాశనరహితుడు, అవ్యక్తమైన పరబ్రహ్మము ఆయన.